ఇరాన్ చమురు నిల్వలు ఇప్పటికే పీక్స్లో ఉన్నాయి. జనరల్గా 185 నుంచి 195 మిలియన్ బ్యారెళ్ళు ఓడల్లోనే ఉన్నాయి. ఇరాన్ హిస్టరీలో ఇంత భారీ మొత్తంలో చమురు ఎప్పుడూ సముద్రంపై స్టోర్ చేయలేదు. చివరకు తుప్పు పట్టిన దశాబ్దాల కిందటి పాత నౌకల బూజు దులుపుతోంది చమురు నిల్వల కోసం అంటే అర్థం చేసుకోవచ్చు. వాటి కెపాసిటీ కూడా కొంతవరకే. ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే 10 రోజుల్లో ఇరాన్ కొలాప్స్, అందులో నో డౌట్. బట్ వన్స్ ఆయిల్ బావుల్లో ప్రొడక్షన్ ఆపేస్తే ఇరాన్ మళ్ళీ కోలుకోవడం ఈ శతాబ్దంలోని కష్టమవుతుంది. ఇరాన్ చమురు బావుల్లో ప్రొడక్షన్ ఒక్కసారి ఆపితే మళ్ళీ తెరవడం దాదాపు అసాధ్యం. అవి మన ఇంట్లోని నీళ్ల కుళాయి లాంటివి కాదు. ట్యాప్ ఆన్ చేయగానే రావడానికి, ఒకసారి క్లోజ్ చేస్తే శాశ్వతంగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. భూమిలో నుంచి చమురు పైకి రావాలంటే నార్మల్గా ప్రెషర్ ఉండాలి. బావిని ఆపేస్తే ఆ ప్రెషర్ తగ్గిపోతుంది. ఇది టైర్లో గాలి మొత్తం పోయి టైర్ అతుక్కుపోయినట్లు అన్నమాట. మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడం 99% అసాధ్యం. చమురు ఉన్న చోటికి భూగర్భ జలాలు రాకుండా ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ జరుగుతున్నంతసేపు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. బట్ ఒక్కసారి బావిని ఆపేయగానే ఆ ఖాళీల్లోకి నీరు చొరబడుతుంది. సో మళ్ళీ బావి ఓపెన్ చేసి చమురు ఉత్పత్తి చేయాలంటే ఆయిల్ బదులు మురికి నీరు మాత్రమే వస్తుంది. ఇరాన్ ఆయిల్లో జిగురు లాంటి పదార్థాలు ఉంటాయి. ఆయిల్ ఫ్లో ఆగిపోతే ఇవి పైపుల్లో గడ్డ కట్టుకుపోతాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ అయినట్టు మాట. ఆ బ్లాక్స్ క్లీన్ చేయడం ఇరాన్ దగ్గర ఉన్న పాత టెక్నాలజీతో సాధ్యం కాదు. సింపుల్గా చెప్పాలంటే స్టంట్ వేయడం లాంటిది. అవును, ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ. అంత సీన్ ఇరాన్కి ప్రస్తుతం అయితే లేదు. ఇరాన్ ఆయిల్ మిషన్స్ అన్నీ తాతల కాలం నాటివి. కాలం మారినా ఇరాన్ అధినేతలు మారలేదు. లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేయలేదు. ఒకసారి కసి తీర అరగదీసి సడన్గా ఆపేస్తే అవి తుప్పుపట్టి జన్మలో కోలుకో. ఒకవేళ మరమ్మతులు చేద్దామన్నా ట్రంప్ దెబ్బకు ఆయన పెట్టిన కండిషన్స్కి, శాంక్షన్స్కి వాటిని బాగు చేయడానికి విడిభాగాలు కూడా దొరకవు. అటువంటిది ప్రెజెంట్ ఇరాన్ కండిషన్. ఇలాంటి కండిషన్లో ఒక మాటలో చెప్పాలంటే ఇలా ఉంది ఇరాన్ పరిస్థితి అంటే ఉత్పత్తిని ఆపలేదు, ఆయిల్ని అమ్ముకోలేదు. ఒకే ఒక్క మాటలో గట్టిగా చెప్పాలంటే ఇరాన్ ఆయిల్ బావులను ఆపడం అంటే ఒక ప్రాణం ఉన్న మనిషిని కోమాలోకి పంపినట్లే. వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి దశాబ్దాలు పట్టచ్చు, లేదా అసలు తిరిగి రాకపోవచ్చు.